మగువలు చూసి హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ప్రీ వీడియో చూస్తున్నారు కదా, ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా వచ్చిన ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని అలాగే బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి వీడియోకి అయితే లైక్ అయితే చేయండి. ఫస్ట్ అయితే ఈ వీడియో లింక్ కోసం అయితే డిస్క్రిప్షన్ ఓపెన్ చేసి ప్రాజెక్ట్ లింక్ పై అయితే ట్యాప్ చేసి ఎలైట్ మోషన్లోకి అయితే ప్రాజెక్ట్ అయితే ఇంపోర్ట్ అవుతుంది. ఇంపోర్ట్ అయితే ప్రాజెక్ట్ అయితే ఇంటర్ఫరెన్స్ అయితే ఇలా వస్తుంది. ఇప్పుడైతే టెస్ట్ లేయర్ పై ట్యాప్ చేసి ఎడిట్ టెస్ట్లోకి వెళ్ళి యోర్ ఫాంట్స్ పై ట్యాప్ చేసి ఇంపోర్ట్ ఫాంట్స్లోకి వెళ్ళి డిస్క్రిప్షన్లో అయితే ఒక ఫాంట్ ఇస్తా, అదైతే యాడ్ అయితే చేసుకోండి ఎలైట్ మోషన్లోకి. ఫాంట్ అయితే అన్ని టెస్ట్ లేయర్స్కి అయితే యాడ్ అయిపోతుంది. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అయితే ఎలైట్ మోషన్ అయితే క్లోజ్ చేసి గూగుల్ ఓపెన్ చేసి ఈ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అని సెట్ చేయండి. సెకండ్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేసి అప్లోడ్ ఇమేజ్ పై అయితే ట్యాప్ చేసి మీరు ఎవరైతే ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలో వాళ్ళ ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. నేను ఇక్కడ ఒక ఇమేజ్ అయితే యాడ్ చేసి చూపిస్తే చూడండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని అలాగే బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. లేకపోతే మన ఛానల్ వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అయితే మిస్ అయిపోతారు. పైన అయితే డౌన్లోడ్ సింబల్ కనిపిస్తుంది కదా, దానిపై అయితే ట్యాప్ చేసి ఫ్రీ ఆప్షన్ పై అయితే క్లిక్ చేస్తే ఇమేజ్ అయితే డౌన్లోడ్ అయితే అయిపోతుంది. ఇప్పుడైతే ఎలైట్ మోషన్లోకి వెళ్ళి ఇమేజ్ లేయర్ పై అయితే ట్యాప్ చేసి కరెంట్ ఫిల్లోకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. యాడ్ చేసుకుని ఇమేజ్ అడ్జస్ట్ కాకపోతే కొంచెం కిందకైతే ప్లేస్ చేసుకోండి. చూసారు కదా, ఇమేజ్ అయితే యాడ్ అయిపోయింది. ఇక్కడ ఇంకో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ ఇమేజ్ యాడ్ చేయాలి కదా, కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి ఇంకో ఇమేజ్ లేయర్ని అయితే యాడ్ చేసుకోండి. ఇమేజ్ అయితే అడ్జస్ట్ కాకపోతే ఫింగర్తో అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఇంకో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ లేయర్ పై అయితే ట్యాప్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ ఇమేజ్ అయితే యాడ్ చేసుకోండి. అన్ని లేయర్స్కి అయితే ఇంతే ఇమేజెస్ని అయితే యాడ్ చేసుకోండి. ఇంకో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ ఇమేజ్ పై అయితే ట్యాప్ చేస్తుందని చూడండి, కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి ఇంకో ఇమేజ్ అయితే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ ఇమేజ్ అయితే యాడ్ చేసుకొని అడ్జస్ట్ అయితే చేసుకుంటున్నా. ఇలాంటి వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకొని లైక్ అయితే చేయండి. కొంచెం పక్కకి స్క్రోల్ చేసి ఇమేజ్ లేయర్ కనిపిస్తుంది కదా, దానిపై అయితే ట్యాప్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి ఇంకో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. యాడ్ చేసుకొని బ్యాక్ అయితే వచ్చేయండి. బ్యాక్ వస్తే వీడియో అయితే ఎండింగ్ అయిపోతుంది. ఇమేజ్ అయితే అడ్జస్ట్ కాలేదని కొంచెం కిందకి అయితే ప్లేస్ చేసుకున్న పైన కనిపిస్తున్న సింబల్ పై అయితే ట్యాప్ చేసి వీడియోని అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని అలాగే బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.